అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా విలేకరుల సమావేశం ఏర్పాటు ఎందుకొరకు చేశామనంటే, మొక్తల్ గలం విప్పినటువంటి ఏకైక వ్యక్తి మన వాకిటి శ్రీహరి గారు. ఎమ్మెల్యే అయినా కేవలం 2 నెలల లోపే మన మొక్తల్ అంటే ఏందనేది చరిత్ర పుటల తెలంగాణలో మొక్తల్ అనేది తెలియకపోయేది గతంలో. ఇప్పుడు మొక్తలు అంటే మహబూబ్నగర్లో ఉంది అనేది అందరికీ, తెలంగాణ వాసులందరికీ అర్థమయ్యేటట్లు, మొక్తల్ అంటే ఏంది అనేది అర్థమయ్యేటట్లు వివరించిన మొట్టమొదటి ఎమ్మెల్యే మన శ్రీహరి గారికి అభినందనలు తెలుపుకుంటూ, గతంలో ఉన్న ఎమ్మెల్యేకు మనకు, గతంలో ఉన్న ప్రభుత్వానికి మనకు వ్యత్యాసం ఏంది అనేది కూడా ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. గతంలో 13 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, 14 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా అసెంబ్లీలో ప్రస్తావించిన పాపన పోలే. 1-2 సందర్భాల్లో ప్రస్తావించాడు. అది పందులు ఎలకల కొరకు మాత్రమే ప్రస్తావించాడు తప్ప, జింకల కొరకు తప్ప మొక్కలు మిగతా అభివృద్ధి గురించి ఎక్కడ ప్రస్తావించలే. అలాంటిది కాకుండా ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహనతోన అభినందనీయం తగ్గట్టు ఆయనకు అందరూ కూడా అభినందనలు వెలుగుచ్చారు. మొత్తం ఇక్కడనే మాట్లాడిన తీరు పూర్తి పరిపూర్ణంగా పరిణితి చెందిన వ్యక్తి మాట్లాడేటట్లు ఒక సమస్యలన్నీ నోట్ చేసుకొని ఆయనకి ఇచ్చిన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని చక్కగా వివరించి అదందరి కూడా సీఎం దృష్టిలో, మంత్రుల గారి దృష్టిలో పడేటట్లు వివరించి ఆ సమస్యలపైన ఎంబడే దానిలో భాగంగానే నిన్న టూరిజం వాళ్ళ మొక్తల్ది మన సంగమండ రిజర్వాయర్ని టూరిజం శాఖ టేకప్ చేసి పెద్ద ఎత్తున పడవలు అంటే వీకెండ్స్కు అందరూ కూడా అక్కడ అంటే పెద్ద పెద్ద ఊర్లో ఏర్పాటు చేస్తాం ట్యాంక్ బండ్ లాగా. అటువంటిది మా సంగమండ ట్యాంక్ బండ్ లాగా ఏర్పాటు చేసి, విహారయాత్ర లాగా ఏర్పాటు చేసి, హరితవనం అని హోటల్స్ అవన్నీ కూడా నిన్న టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, మినిస్టర్ గారు పంపించారు. త్వరలోనే అది శాంక్షన్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తక్కువ సమయంలోనే ముంపు గ్రామాల సమస్యల పట్ల పూర్తిగా ఆయనకు అవగాహన ఉన్నందుకు వచ్చిన కూలీ డబ్బులను ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఎల్ఓసి కొరకు వెయిటింగ్లో ఉన్నాయి. ఆ ఒక్క ఎల్ఓసి రిలీజ్ అయితే అవి కూడా రిలీజ్ అయితే వాటితో పాటు భూత్పూర్ మిగతా అన్ని ముంపు గ్రామాల పట్ల మొదట ప్రాధాన్యత ఇచ్చి వాటిపైనే ఎక్కువ సమయం కేటాయించి ప్రతిరోజు ఒక మినిస్టర్ దగ్గర తిరిగి వీటన్నిటిని పూర్తి చేయాలనే ఆలోచనతోన, సంకల్పంతోన ముందుకు కొడుతున్నాడు. అలాగే మొక్తల్ల కోర్టు భవనం కానీ, ఫైర్ స్టేషన్ కానీ, హాస్పిటల్ దూరం అవుతుందని చెప్తే అది కూడా ఇక్కడ ఒక ప్లేస్లో అని అనుకుంటున్నాడు, ఇంకా ఫైనల్ కాలేదు. ఇలాంటివన్నీ ఇన్ని సంవత్సరాల్లో జరగనివి కేవలం మనం 6 నెలలనే చూపిద్దాం, మీరందరూ కూడా నాకు సహకారం చేయాలని మన ఎమ్మెల్యే గారు కూడా మన కాంగ్రెస్ వాళ్ళకి కానీ, మీడియా వాళ్ళకి కానీ అందరు కోరుతా ఉన్నాడు. అలాగే మనం అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వం కేవలం 6 నెలలనే ఎంత అభివృద్ధి ఉంటుందో మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తారు. మనమందరం కూడా ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా మనందరం కూడా అభినందనలు తెలుపుకుంటూ ఆయన వెంబడి అందరం కూడా ఉండి ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ